బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతం. చతుర్థ స్కంధము. ఘట్టములు 12 ధ్రువుండు మరలివచ్చుట, 13 ధ్రువేక్షుల యుద్ధము. అని ఇట్లు చింతించెననుచునం మైత్రేయముని విదురునకు నిట్లనియే తండ్రి. కమనీయ హరిపాద కమల రజోభి సంస్కృత శరీరులును యాదృచ్ఛికముగా సంప్రాప్తమగుదాన సంతుష్ట చిత్తులై వరలుచునుండు మీ వంటి వారు తగ భగవత్పాదదాస్యంబుదకంగ ఇతర పదార్థంబులడదలందు మరచియును కోరనొల్లరు మను చరిత్ర తవిలి ఇట్లు హరిప్రసాదంబునొంది మరలి వచ్చుచునున్న కుమారు వార్త చారుచే విని ఉత్తాన చరణుడపుడు అని ఈ విధంగా ధ్రువుడు విచారించాడు అని చెప్పి మైత్రేయుడు విదురునితో ఇలా అన్నాడు. నాయనా, పావనమైన శ్రీహరి పాదపద్మాల పరాగంతో అలంకరింపబడిన శరీరం కలిగిన మీ వంటి వాళ్లు తనంత ఆను దొరికే దానితోనే సంతృప్తిపడతారు. భగవంతుని పాదసేవను తప్ప మరొకటి కోరుకొనరు. విష్ణుదేవుని అనుగ్రహాన్ని పొంది కన్నకొడుకు తిరిగి వస్తున్నాడన్న వార్తను ఉత్తానపాదుడు చారుల వల్ల విని మనముననిట్లని తలంచి మనస్సులో ఇలా తలంచాడు. చచ్చిన వారలు గ్రమ్మర వచ్చుటయే కాక ఇట్టి వార్తలు గలవే నిచ్చలు అమంగళుడనగు నిచ్చట మరి నాకు శుభములేల ఘటించున్. చచ్చినవారు తిరిగి రావడం అనే చోద్యం ఎక్కడైనా ఉందా? అన్ని విధాల నిర్భాగ్యుడనైన నాకు అంతటి అదృష్టం ఎలా లభిస్తుంది? అని విశ్వసింపకుండియు మనమున నారదుండు. అని విశ్వసింపకుండియు మనమున నారదుడు కుమారుడు వేగంబున రాగలడనుచును పలికిన పలుకులు తలచి నమ్మి కృతకృత్యుండై ధ్రువుడు మరలి వస్తున్నాడు అని ముందు నమ్మనివాడై నీ కొడుకు తొందరలోనే తిరిగి వస్తాడు అని పూర్వం నారదుడు చెప్పిన మాటలను జ్ఞప్తికి తెచ్చుకొని అటువంటి అదృష్టం లభిస్తుందేమో అని కొంత విశ్వసించి తన సుతుని రాక చెప్పిన ఘనునకు ధనములును మౌక్తిగపు హారములున్ మనమలరనిచ్చి తనయునిగనుగొను సంతోషమాత్మ గడలు కొనంగన్. తన కొడుకు వస్తున్నాడని చెప్పిన చారునకు ధనం, ముత్యాల దండలు సంతోషంగా ఇచ్చి కొడుకును చూడాలనే ఉత్సాహం మనస్సులో ఉప్పొంగగా వలను మీరిన సైంధవంబుల బూంచిన కనకరథంబునుత్కంఠనెక్కి బ్రాహ్మణ కుల వృద్ధ బంధుజనామాత్య పరివృతుండగుచు విస్ఫురణ మెరసి బ్రహ్మ నిర్ఘోషతూర్యస్వన
శంఖకాహళ వేణురవములందంద చెలగ శిబికలెక్కియు విభూషితలై సునీతి సురుచులుత్తముండు ఆరూఢి నడవ గరిమదీపింపనతి శీఘ్ర గమనమొప్ప ఆత్మనగరంబు వెలువడి అరుగుచుండి బలసి నగరోపవన సమీపంబునందు వచ్చు ధ్రువుగని మేదినీశ్వరుడునంత వచ్చు ధ్రువుగని మేదినీశ్వరుండునంత వడిగల గుబ్యాలను పూంచిన బంగారు రథాన్ని ఆత్రంగా ఎక్కి బ్రాహ్మణులతో కులవృద్ధులతో బంధుమిత్రులతో మంత్రులతో కలిసి బయలుదేరాడు. వేదఘోషలు, వాద్యధ్వనులు, శంఖ కాహళ వేణు నాదాలు అతిశయించాయి. పెద్ద భార్య సునీతి, చిన్న భార్య సురుచి బంగారు పల్లకీలెక్కి ఉత్తమునితో కూడి అనుసరించారు. అలా వేగంగా ముందుకు సాగి వెళ్తూ పురం వెలుపల అపవనం సమీపాన అల్లంత దూరం నుండి వస్తున్న ధ్రువకుమారుని ఉత్తానపాదుడు చూచి అరదముడికి ప్రేమ తొలగాడ ససంభ్రముడై రమామనోహరు చరణారవిందయుగళార్చన నిర్దళితాభిలాషు రమామనోహరు చరణారవింద యుగళార్చన నిర్దళితాభిలాషు ఈశ్వర కరుణావలోకన సుజాత సమగ్ర మనోహరున్ సుతుంకరమనురక్తిడాసి పులకల్ ననలొత్త ప్రమోదితాత్ముడై రథం దిగి అనురాగం పొంగిపొరలగా సంభ్రమంతో ధ్రువునికి ఎదురు వెళ్లాడు. శ్రీపతి పాదపద్మాలను సేవించి పాపాలను పోగొట్టుకొని ఆ భగవంతుని కరుణాకటాక్షం వల్ల కోరికలు తీర్చుకున్న తన కుమారుని సమీపించి ప్రేమతో పులకించిపోతూ సంతోషంగా బిగియ కౌగిట చేర్చి నెమ్మొగమునివిరి శిరము మూర్కొని చుబుకంబు చేత పుణికి అవ్యయానంద బాష్ప ధారాభిషిక్తు చేసి ఆశీర్వదింపన చిరయశుండు గట్టిగా కౌగిలించుకొని ముఖం నిమిరి శిరస్సు మూర్కొని గడ్డం పుణికి జలజల ప్రవహించే ఆనందబాష్పాలతో పుత్రుని శిరస్సును అభిషేకించి ఉత్తానపాదుడు ఆశీర్వదించగా చిరకీర్తివంతుడైన పుత్రుడు ఆ ధ్రువుడు జనకుని ఆశీర్వచనములనయముగైకొని ప్రమోదియై తత్పదముల్ తన పాలతలము సోకగ వినతులుగా వించి భక్తి విహ్వలుడగుచున్ తండ్రి దీవెనలను అందుకొని ఆనందించి అతని పాదాలపై నుదురు మోపి భక్తి తన్మయుడై నమస్కరించాడు. అంతనా సజ్జనాగ్రణి అయిన ధ్రువుడు తల్లులకు భక్తి వినతులు తగనొనర్చి సురుచికి మ్రొక్క అర్భకు చూచి ఎత్తి నగుముగంబున ఆలింగనంబు చేసి సురుచికి మ్రొక్కనర్భకు చూచి ఎత్తి నగుముగంబున ఆలింగనంబు చేసి సజ్జనులలో గొప్పవాడైన ఆ ధ్రువుడు తల్లులకు భక్తితో నమస్కరించాడు.
సురుచి తనకు మొక్కిన ధ్రువుణ్ణి లేవనెత్తి నవ్వుతూ అక్కున చేర్చుకొని కరమొప్పునానంద గద్గదస్వరమున జీవింపు మనుచునాశీర్వదించే భగవంతుడెవ్వనిపై మైత్రి వాటించు సత్కృపానిరతి ప్రసన్నుడగుచు అతనికి తమయంతరనుకూలమయ్యుండు సర్వభూతంబులు సమతపేర్చి మహితలపోయ నిమ్న ప్రదేశమునకు అనయంబుజేరు తోయముల పగిది కానఘనునం మహాత్ముని గారవించే సురుచి పూర్వంబుదలపక సుజన చరిత విష్ణు భక్తులు ధరను పవిత్రులగుట వారి కలుగరు ధరణినెవ్వారు మరియు సురుచి ఆనందంతో వణుకుతున్న కంఠస్వరంతో చిరంజీవ అని దీవించింది. పల్లమునకు నీళ్లు ప్రవహించిన విధంగా భగవంతుని దయకు పాత్రుడైన వాని వద్దకు అందరూ తమంత తామే అనుకూల భావంతో చేరుకుంటారు. అందువల్లనే సురుచి గతాన్ని మరచిపోయి మహనీయుడైన ధ్రువుణ్ణి గౌరవించింది. నాయనా విదురా, విష్ణుభక్తులు పరమ పవిత్రులు. వారికి శత్రువులంటూ ఎవరూ ఉండరు. వారిపై ఎవ్వరూ కోపించరు. కావున ఉత్తముండును ధ్రువుండును ప్రేమ విహ్వలులగుచు అన్యోన్యాలింగితులై పులకాంకురాలంకృత శరీరులై ఆనంద బాష్పముల నొప్పిరి అంత సునీతియుంతన ప్రాణంబుల కంటే ప్రియుండైన సుతును పగూహనంబుసేసి తదవయవ స్పర్శనంబు చేత ఆనందంబు నొంది విగత శోకయే. అప్పుడు సంతోష బాష్పధారాసిక్తంబులై చనువాలు నుంగురిసే అంత. కనుక ఉత్తముడు ధ్రువుడు ప్రేమతో ఒడలు మరిచి ఒకరినొకరు కౌగలించుకున్నారు. వారి శరీరాలు పులకరించాయి. వారి కనులలో ఆనంద బాష్పాలు నిండాయి. అప్పుడు సునీతి తన ప్రాణాల కంటే ఎక్కువ ప్రీతిపాత్రుడైన కొడుకును గట్టిగా కౌగిలించుకొని అతని తను స్పర్శ వల్ల కలిగిన సంతోషంతో తన దుఃఖాన్ని మరిచిపోయింది. ఆనందబాష్పాలతో తడిసిన ఆ తల్లి పాలిండ్లు పొంగులెత్తాయి. ఉన్నత సంతోషము పతిల్లగ పౌరజనముల ధ్రువు తల్లి ననయజూచి తొడరిన భవదీయ దుఃఖనాశకుడైన ఇట్టి తనూజుడెందేని పెద్దకాలంబు క్రిందట గడగినష్టుండైన వాడిప్పుడు నీ భాగ్యవశము చేత ప్రతిలబ్ధుడయ్యను ఇతడు భూమండలమెల్లను రక్షించు నిద్ధమహిమ కమలలోచను జిందించు ఘనులు లోక దుర్జయంబైన ఎట్టి మృత్యువును గల్తురు. అట్టి ప్రణతార్తిహరుడైన అబ్జనాభుడర్థినీ చేత పూజితుండగుట నిజము. పురజనులు ధ్రువుని తల్లేన సునీతిని చూచి అంతులేని సంతోషంతో చాలా కాలం క్రిందట కనిపించకుండా పోయిన నీ కొడుకు నీ అదృష్టం వల్ల మళ్లీ తిరిగి వచ్చాడు. నీ దుఃఖాన్ని తొలగించాడు. ఇతడు సాటిలేని పరాక్రమంతో భూమండలాన్ని పరిపాలిస్తాడు. విష్ణువును సేవించే మహాత్ములు అజేయమైన మృత్యువును కూడా జయిస్తారు. ప్రపన్నులైన భక్తుల దుఃఖాన్ని తొలగించే నారాయణుని నీవు నిజంగా ఆరాధించావు అని ప్రశంసించి
అని ప్రశంసించిరి. అట్లు పౌరజనంబుల చేత ఉపలాల్యమానుండవు ధ్రువుని ఉత్తానపాదుండుత్తమ సమేతంబుగా గజారూఢునింజేసి సంస్తూయమానుండును ప్రహృష్టాంతరంగుండును నగుచు పురాభిముఖుండై చనుదెంచి అని పౌరజనులు ప్రశంసించారు. ఆ విధంగా పౌరుల చేత ఉపలాలింపబడుతున్న ధ్రువుణ్ణి ఉత్తానపాదుడు ఉత్తమునితో కూడా ఏనుగుపైన కూర్చుండబెట్టి ప్రజల ప్రస్తుతులను అందుకుంటూ మనస్సులో పొంగిపరులే సంతోషంతో పురం వైపు బయలుదేరివచ్చి స్వర్ణ పరిచ్ఛద స్వచ్ఛ కుట్యద్వార లాలిత గోపురాట్టాలకంబూ ఫల పుష్పమంజరీ కలితరంభాస్తంభ పూగపోతాది విభూషితంబూ ఘనసార కస్తూరికా గంధ జలబంధురాసిక్త విపణి మార్గాంచితంబూ మానిత నవరత్నమయ రంగవల్లీ విరాజిత ప్రతిగృహ ప్రాంగణంబూ శుభనదీజల కుంభ సంశోభితంబూ తండుల స్వర్ణ లాజాక్షత ప్రసూన ఫలబలివ్రాత కలిత విభ్రాజితంబునగుచు సర్వతోలంకృతమైన పురము. గోడలు, తలుపులు, గోపురాలు బంగారు పూతతో తళతళ మెరుస్తున్నాయి. పండ్లతోనూ పూలగుత్తులతోనూ నిండిన అరటి స్తంభాలు, చిన్న చిన్న పోక చెట్లు వీధికి ఇరువైపుల కనువిందు చేస్తున్నాయి. అంగళ్ల ముందు పచ్చకర్పూరం, కస్తూరి, చందనం కలిపిన నీళ్లు చల్లారు. ప్రతి ఇంటి ముంగిట్లోనూ నవరత్నాలతో ముగ్గులు తీర్చిదిద్దారు. పవిత్ర నదీజలాలతో నిండిన మంగళ కలశాలు నిలిపారు. బంగారు లాజలు, అక్షతలు, పూలు, పండ్లు, పూజాద్రవ్యాలు సిద్ధపరిచారు. ఈ విధంగా అలంకరింపబడిన పట్టణంలోకి ప్రవేశించి రాజమార్గమున చనుదెంచునప్పుడు అలా ఉత్తానపాదుడు తన కొడుకు ధ్రువునితో ప్రవేశించి రాజమార్గం గుండా వస్తున్న సమయంలో హరిమధ్యల్ పురకామినీ తతులు సౌధాగ్రంబులందుండి భాస్వర సిద్ధార్థ ఫలాక్షత ప్రసవ దూర్వావ్రాత దధ్యంబువుల్ దూర్వావ్రాత దధ్యంబువుల్ కరవల్లీ మణిహేమ కంకణ ఝుణత్కారంబు శోభిల్లదల్లిరి ఆ భాగవతోత్తమోత్తమునిపై లీలానుమేయంబుగన్. సన్నని సింగపు నడుములు గల పురస్త్రీలు ఒయ్యారంగా మేడలపై నిలబడి చేతులకు ధరించిన మణులు తాపిన బంగారు గాజులు ఝణఝణ ధ్వనులు చేస్తుండగా ఆ ఉత్తమోత్తముడైన భగవద్భక్తునిపై తెల్లావాలు, పండ్లు, పూలు, అక్షతలు, దూర్వాంకురాలు, పెరుగు కలిపిన నీళ్లను చల్లారు. ఇట్లు వాత్సల్యంబునం చల్లుచూ సత్యవాక్యంబుల దీవించుచు సువర్ణ పాత్ర రచిత మణి దీప నీరాజనంబుల నివాళింపం పౌరజాన పదమిత్రామాత్య బంధుజన పరివృతుండై చనుదెంచి ఈ విధంగా ప్రేమతో చల్లుతూ యథార్థవాక్కులతో దీవిస్తూ బంగారు పాత్రలలో మణిదీపాలుంచి హారతులివ్వగా ధ్రువుడు పోరులతో, జానపదులతో, మిత్రులతో, మంత్రులతో, బంధువులతో కలిసి ముందుకు సాగి కాంచనమయ మరకత కుడ్యమణిజాల సంచయరాజిత సౌధములను కాంచనమయ మరకత
కుడ్యమణిజాల సంచయరాజిత సౌధములను వరసుధాఫేన పాండుర రుక్మ పరికరోదాత్త పరిచ్ఛద తల్పములును సురతరు శోభిత శుకపిక మిథునాళి గాన విభాసితోద్యానములును సురతరు శోభిత శుకపిక మిథునాళి గాన విభాసితోద్యానములను సుమహిత వైడూర్య సోపాన విమల శోభిత జలపూర్ణ వాపీచయముల వికచ కల్హార ధర వింద కైరవ ప్రదీపిత బక చక్రవాకరాజహంస సారస కారండవాది జల విహంగ నినదాభిరామ పద్మాకరముల. ధ్రువుడు నగరంలోకి ప్రవేశించాడు. అక్కడి మేడలు పచ్చలు తాపిన బంగారు గోడలతోనూ మణిఖచితాలైన గవాక్షాలతోనూ మెరిసిపోతున్నవి. పట్టెమంచాల పరుపులపై పాలనురుగువలె తెల్లనైన బంగారు జరి అంచుల దుప్పట్లు పరచబడి ఉన్నాయి. ఉద్యానవనాలు కల్పవృక్షాలతో నిండి చిలుకలు, కోయిలలు, తుమ్మెదల జంటలు పాడే పాటలతో మారుమోగుతున్నాయి. దిగుడు బావులు వైడూర్యాలతో కట్టిన మెట్లతో నిర్మలమైన జలంతో నిండి ప్రకాశిస్తున్నాయి. వికసించిన కలువలతో, కమలాలతో విరాజుల్లుతూ కొక్కెరలు, జక్కవలు, రాయంచలు, బెగ్గురు పక్షులు, కన్నెలేలు మొదలైన నీటి పక్షుల కలకల ధ్వనులతో అక్కడి దొరువులు, చెరువులు అలరారుతున్నాయి. మరియును ఇంకా చారు బహువిధ వస్తు విస్తారమొప్ప అంగనాయుక్తమగుచు వెంపగలించి అర్థితనరారు జనకు గృహంబుసొచ్చే ఎలమి త్రిదివంబుసొచ్చు దేవేంద్రు పగిది. ఎన్నెన్నో సుందర వస్తువులతోనూ సుందరిమణులతోనూ కలకలలాడుతూ కనువిందు చేస్తున్న రాజప్రాసాదంలో స్వర్గంలో దేవేంద్రుడు ప్రవేశించినట్లు ధ్రువుడు ప్రవేశించాడు. ఇట్లు ప్రవేశించిన రాజర్షి అయిన ఉత్తానపాదుండు సుతుని ఆశ్చర్యకరంబైన ప్రభావంబు విని చూచియు మనంబున విస్మయంబునొంది ప్రజానురక్తుండును ప్రజాసమ్మతుండును నవ యౌవన పరిపూర్ణుండునైన ధ్రువుని రాజ్యాభిషిక్తుం చేసి వృద్ధ వయస్కుండైన తన్నుం తాన ఎరింగి ఆత్మగతి పొంద నిశ్చయించి విరక్తుండై వనంబునకుంజనియే. అంతనా ధ్రువుండు శింశుమార ప్రజాపతి కూతురైన భ్రమియనుదాని వివాహంబై దాని వలన కల్పవత్సరులను ఇద్దరు కొడుకులం బడసి వెండియు వాయుపుత్రి అయిన ఇలయను భార్యయందు ఉత్కలనామకుండైన కొడుకు అతి మనోహర అయిన కన్యారత్నంబును కనియే. అంత తద్భ్రాతయైన ఉత్తముండు వివాహంబు లేకుండి మృగయార్థంబు వనంబున కరిగి హిమవంతంబున యక్షుని చేత హతుండయ్యే. అతని తల్లియు తద్దుఃఖంబున వనంబున కేగి అందు గహన దహనంబున మృతింబొందే. ధ్రువుండు భ్రాతృమరణంబు విని కోపామర్ష శోక వ్యాకులిత చిత్తుండై చైత్రంబగు రథంబెక్కి ఉత్తరాభిముఖుండై చని హిమవద్రోణియందు భూతగణ సేవితంబును గుహ్యక సంకులంబునూనైన అలకాపురంబునొడగని అమ్మహాబాహుండు. ఆ విధంగా ప్రవేశించగా రాజర్షి అయిన ఉత్తానపాదుడు అద్భుతమైన కొడుకు ప్రభావానికి ఆశ్చర్యపడ్డాడు. ధ్రువునకు ప్రజలపై గల అనురాగాన్ని, ప్రజలకు ధ్రువునిపై గల అభిమానాన్ని పరికించి నవయౌవనవంతుడైన ధ్రువుణ్ణి రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. తనకు ముసలితనం వచ్చిందని తెలుసుకుని సుగతిని పొందడానికి నిశ్చయించుకుని విరక్తుడై తపోవనానికి వెళ్లాడు.
ఆ తరువాత ధ్రువుడు శింసుమార ప్రజాపతి కూతురైన భ్రమిని వివాహమాడి ఆమె వల్ల కల్పుడు, వత్సరుడు అనే 2 కొడుకులను పొందాడు. వాయుపుత్రిక అయిన ఇలను పెండ్లాడి ఆమె వల్ల ఉత్కలుడు అనే కొడుకును, సౌందర్యవతి అయిన కూతురును పొందాడు. ధ్రువుని తమ్ముడైన ఉత్తముడు పెండ్లి కాకముందే వేటాడటానికి హిమవత్పర్వత ప్రాంతంలోని అడవికి వెళ్లి అక్కడ ఒక యక్షుని చేతిలో మరణించాడు. ఉత్తముని తల్లి అయిన సురుచి పుత్రదహకంతో అడవికి వెళ్లి అక్కడ కారుచిచ్చు మంటలలో చిక్కి మరణించింది. ధ్రువుడు తమ్ముని మరణవార్త విని కోపంతోనూ దుహకంతోనూ కలత చెందిన మనస్సు కలవాడే జయశీలమైన రథాన్ని ఎక్కి ఉత్తరదిక్కుగా వెళ్లాడు. అక్కడ మంచుకొండ లోయలో భూతగణాలతోనూ యక్షులతోనూ నిండిన అలకాపురాన్ని చూచి మహాపరాక్రమవంతుడైన ఆ ధ్రువుడు ఘన శౌర్యోన్నతితోడ సర్వకకుభాగాశంబులందుం ప్రతిధ్వనులోలిన్నిగుడంగ శంఖము మహోద్యల్లీల పూరింప తన్నిరదంబున్ విని యక్షకాంతలు భయాన్వితాత్మలై రుగ్రసాధనులై యక్షభటుల్ పురిన్ వెడలిరుత్సాహంబు సంధిల్లగన్. 13 చతుర్థ స్కంధము ధ్రువేక్షుల యుద్ధము. ధ్రువుడు ప్రతాపాతిశయంతో సర్వదిక్కులు ఆకాశం మారుమ్రోగే విధంగా శంఖాన్ని పూరించాడు. ఆ శంఖధ్వనిని విని యక్షకాంతలు భయపడ్డారు. యక్షవీరులు భయంకరాలైన ఆయుధాలను ధరించి ఉత్సాహంతో పురం నుండి బయటికి వచ్చారు. ఇట్లు వెడలి ఆ ధ్రువుని తాకిన యక్షులు అలా వచ్చి ధ్రువుణ్ణి ఎదుర్కొనగా కరము మహారథుండు భుజగర్వ పరాక్రమశాలియున్ ధనుర్ధరుడును శూరుడవు ధ్రువుడు తన్ను నెదిర్చిన యక్షకోటి చచర 13,000 ఒక చీరికి గై కొనకొక్క పెట్ట భీకరముగా 3 శితకాండములంతగా గృవనేసినన్. మహారథుడు వీరాధవీరుడు ధనుర్ధారి సూర్యుడు అయిన ధ్రువుడు తనను ఎదిరించిన 13,000 యక్షవీరులను లెక్క చేయకుండా భయకరంగా 3 వాడి బాణాలతో గాయపరిచాడు. వారు లలాటముల్వగిలి వారక సోలియుదేరి అమ్మహోదారు పరాక్రమ ప్రకట ధైర్యము తత్కరలాఘవంబు పల్మారును దించుచు కుపిత మానసులై పదతాడిత ప్రదుష్టోరగ కోటివోలే చటులోగ్ర భయంకర రోషమూర్తులై. ఆ యక్షులు నొసళ్లు పగిలి మూర్ఛపోయి తిరిగి తేరుకొని ఆ మహావీరుని పరాక్రమాన్ని ధైర్యాన్ని హస్తలాఘవాన్ని పలుమార్లు మెచ్చుకొంటూ కాళ్లచేత త్రొక్కబడ్డ కాలసర్పాల వలె పట్టరాని రోషంతో భయంకరాకారాలు కలవారే. ఆ రథికోత్తముందొడరి అందరు నొక్కట చుట్టుముట్టి 6 శిలీముఖంబుల తదంగములన్ బగిలించి వెండి విస్ఫార గదాశరక్షురిక పటిస తోమర శూల ఖడ్గముల్ సారథియుక్తుడైన రథి సతముపై కురిపించిరేపునన్. ఆ మహాయోధుడైన ధ్రువుణ్ణి యక్షులందరూ ఒక్కసారిగా చుట్టుముట్టి ఆరేసి బాణాలతో అతని అవయవాలను భేదించారు. పెద్ద గదలను, బాణాలను, చురకత్తులను, పట్టిసాలను, చిల్లకోలలను, శూలాలను, ఖడ్గాలను ధ్రువునిపైన, అతని సారథపైన ఎడతెగకుండా కురిపించారు. అట్లు గురించిన నతండు
ఆ విధంగా యక్షులు బాణాలను కురిపించగా ఆ ధ్రువుడు పెంపరియుండెను ధారా సంపాతచ్ఛన్నమైన శైలము భంగిన్ గుంపులుగొని ఆకాశమున కంపించుచునపుడు సిద్ధగణములు వరుసన్ ధ్రువుడు ఎడతెగని వర్షధారలతో కప్పబడిన కొండవలె యక్షుల ఆయుధ వర్షంలో మునిగిపోయాడు. అది చూచి ఆకాశంలోని సిద్ధులు వణికిపోతూ హాహాకారములసగగ ఓహో ఈ రీతి ధ్రువపయోరుహితుడు సాహముసెడి ఇటు దైత్య సమూహార్ణవమందు నేడు మునిగెనే అకట హాహాకారాలు చేస్తూ అయ్యో, ధ్రువుడు అనే సూర్యుడు రాక్షస సమూహం అనే సముద్రంలో మునిగిపోయాడు కదా అని చింతించు సమయమున అని చింతించే సమయంలో తామాతని గెలిచితిమని ఆ మనుజాశనులు పలుకనట నిహారస్తోమము సమయించు మహోద్దాముండగు సూర్యుబోలి తద్దయుదోచన్. తాము ఆ ధ్రువుణ్ణి జయించామని అనుకుంటూ గంతులు వేస్తూ రాక్షసులు చెప్పుకొంటుండగా దట్టమైన మంచును పటాపంచలు చేస్తూ బయటపడిన సూర్యుని వలె ధ్రువుడు కనిపించాడు. అట్లు తోచిన అలా కనిపించి హరి దుఃఖావహమైన కార్ముకము శౌర్యస్ఫూర్తితో దాల్చి భీకర బాణావళి పింజగరవంగానేసి ఝంఝానిలుండురు మేఘావళి పరదోలుగతి అత్యుగ్రాహిత క్రూరబంధుర కుశస్త్రావళి రూపుమాపే విలసద్దోర్లీల సంధిల్లగన్. ధ్రువుడు శత్రువుల మనస్సులకు సంతాపాన్ని కలిగించే ధనుస్సును చేపట్టి భయంకరంగా బాణపరంపరను కురిపించి పెనుగాలి మేఘాలను పారద్రోలే విధంగా భుజబలంతో శత్రువీరుల శస్త్రాస్త్రాలను చెల్లాచెదరిచేయాడు. మరి అప్పుడ మహాత్ముడ సమాన బలుండు మహోగ్రబాణముల్గరకరితగనేసి భుజగర్వమెలర్ప విరోధి వర్మముల్ పరియలు చేసి అంగములు భంగమునందగజేసి వ్రేల్మిడిన్ గిరికొని పర్వతంబులనొగింతెగగొట్టెడు ఇంద్రు కైవడిన్. మహాత్ముడు సాటిలేని మేటి వీరుడు అయిన ధ్రువుడు భయంకరాలైన బాణాలను వరుసపెట్టి ప్రయోగించి శత్రువుల జీవస్థానములను బద్దలుకొట్టాడు. ఏ వారి అవయవాలను తునాతునకలు కావించాడు. పర్వతాలను బ్రద్దలు కొట్టే ఇంద్రునివలే ధ్రువుడు శత్రువులను చుట్టుముట్టి క్షణంలో మట్టుబెట్టాడు. కఠిన సాధ్యమైన ఈ ప్రాసను అలవోకగా ప్రయోగించిన సహజ కవికి కరములు మోడ్చుచున్నాను. అయ్యవసరమున ఆ సమయంలో అలగు చరిత్రుడన్ మనుకులాగ్రణిచే వికలాంగులైన వారల సకిరీట కుండల విరాజిత మస్తక కోటిచే సముజ్వల మణికంకణంగద లసద్భుజ వర్గము చేత సంగరస్థలమతి రమ్యమైతనరే
సంచిత వీర మనోహరాకృతిన్. మహనీయుడు మనువంశంలో శ్రేష్ఠుడు అయిన ధ్రువుని చేత వికలాంగులైన వారి కిరీటాలతో కుండలాలతో ప్రకాశించే శిరస్సులు, మణికంకణాలతో భుజకీర్తులతో ప్రకాశించే బాహువులు నిండి ఉన్న ఆ యుద్ధభూమి వీర మనోహరంగా విరాజిల్లింది. అంత హతశేషులు. అప్పుడు చావుగా మిగిలినవారు వరబలుడగు మనుమనుమని, వరబలుడగు మనుమనుమని శర సంభిన్నాంగులగుచు సమర విముఖులై హరిరాజముగని పరచడు కరి బృందము ఓలెదనిరి కళవళ పడుచున్. వరబలం కలవాడు స్వయంభువ మనువు మనుమడు అయిన ధ్రువుని బాణాలచేత శరీరాలు తూట్లు పడగా యుద్ధం మానుకొని సింహాన్ని చూచిన ఏనుగులవలె భయపడి పారిపోయారు. అప్పుడు రాక్షసమాయలు గప్పిన ధ్రువుడసురవరుల కార్యం బెరుగంజొప్పడగా వారి బొడగనద పరమగుటయును సారథింగనియంతన్. అప్పుడు రాక్షసుల మాయలు ధ్రువుణ్ణి కప్పివేశాయి. రాక్షసుల మాయాకృత్యాలను అతడు తెలుసుకొనలేకపోయాడు. వాళ్లు అతని కంటికి కనిపించలేదు. అందువల్ల ధ్రువుడు తన సారథిని చూచి తలపోయగ భువి మాయావుల కృత్యం బెరుగనెవరు ఓలుదురనుచున్ పలుకుచు తత్పురి దొరగా తలపగనదిగా నరాక తద్దయుమానెన్. ఆలోచించి చూస్తే ఈ భూమి మీద మాయావుల మాయలను తెలుసుకొనడం ఎవరికీ సాధ్యం కాదు అంటూ శత్రునగరంలోకి ప్రవేశించాలని ఉత్సాహపడ్డాడు. కాని శత్రువుల పట్టణం ధ్రువుని కంటికి కనిపించలేదు. అట్లు పురంబున కరుగుటమాని చిత్రరథుండైన ఆ ధ్రువుండు సప్రయత్నుడయ్యును పరప్రతియోగ శంకితుండైయుండే అయ్యడ మహాజలధి ఘోషంబున నికరించు శబ్దంబు వినంబడే. అంత సకల దిక్తటంబుల వాయుజనితంబైన రజప్పటలంబు దోచే తక్షణంబ ఆకాశంబున విస్ఫురత్తడిత్ ప్రభాకరిత గర్జారవయుక్త మేఘంబుల మోఘంబులై భయంకరాకారంబులై తోచను. అంత అందువల్ల ధ్రువుడు మహాప్రయత్నశాలి అయినా శత్రువుల ప్రతిక్రియలు అంతుపట్టక పట్టణంలోకి ప్రవేశించే ప్రయత్నాన్ని మానుకున్నాడు. అప్పుడు మహాసముద్రఘోష వంటి ధ్వని వినిపించినట్లు, దిక్కులన్నీ పెనుగాలి రేపిన ధూళితో కప్పబడ్డట్లు, ఆకాశంలో మెరుపులు తలతల మెరిసినట్లు, మేఘాలు భయంకరంగా గర్జించినట్లు తోచసాగింది. అనయంబున్ ధ్రువు మీద దైత్యకృత మాయాజాలమట్లేచి ఓరన మస్తిష్కపురీషమూత్రఫల దుర్గంధాస్థిమేదశరాసన నిస్త్రింశ శరాసితోమర గదాచక్ర త్రిశూలాది సాధన భూభృద్భుజగావళింగురిసే ఉద్దండ క్రియాలోలతన్. రాక్షసులు ఎడతెరపి లేకుండా ప్రయోగించిన మాయాజాలాలు ధ్రువుని మీద మెదడు, మలము, మూత్రము, మాంసము, క్రుళ్ళిన ఎముకలు, క్రొవ్వు కురిపించాయి. విండ్లు, కత్తులు, బాణాలు, కటారులు, చిల్లకోలలు, గదలు, చక్రాలు, త్రిశూలాలు మొదలైన ఆయుధాలు, కొండలు, సర్పాలు వర్షింపించాయి. మరియు మత్తగజ సింహవ్యాఘ్ర సమూహంబులును ఊర్మి భయంకరంబై పర్వత ప్లవనంబైన సముద్రంబును కానంబడి వెండియుం కల్పాంతంబునందుంబోలే భీషణంబైన మహాహ్రదంబును తోచే. అవిధంబున నానావిధంబులు అనేకంబులు అవిరళ భయంకరంబులునైన అసురమాయలు
క్రూర ప్రవర్తనలకు యక్షుల చేత సృజ్యమానంబులై ఎడరునా సమయంబున ఇంకా మదపుటేనుగులు, సింహాలు, పెద్ద పులులు చుట్టుముట్టినట్లు, కెరటాలతో సముద్రం భయంకరంగా పొంగిపొరలుతున్నట్లు కనిపించింది. ప్రళయకాలంలో వలె భయంకరమైన గొప్ప మడుగు కనిపించింది. ఈ విధంగా క్రూరులైన ఆ యక్షులు అనేక విధాలైన భీకరమైన మాయలను సృజించారు. అప్పుడు అనయంబును అయ్యక్షుల ఘనమాయ నెరింగి మునిని కాయము వరుసన్ మనుమనుమని మనమున తలచుచును తత్సమక్షంబునకు విరామం లేని యక్షుల మాయలను గ్రహించిన మునులందరూ మనుమడైన ధ్రువుణ్ణి మనుము అని దీవిస్తూ అతని ముందుకు వచ్చి చనుదెంచి ఆ ధ్రువుంగని ఇట్లనిరి. వచ్చి ఆ ధ్రువుణ్ణి చూచి ఇలా అన్నారు: అనఘాత్మ లోకులెవ్వని దివ్యనామంబు సమతనాకర్ణించి సంస్మరించి దుస్తరంబైన మృత్యునైన సుఖవృత్తి ధరింతురట్టి ఈశ్వరుడు పరుడు భగవంతుడును శాంగపాణియు భక్త జనార్తిహరుండునునైన విభుడు భవదీయ విమతుల పరిమార్చుగాకని పలికిన మూల సంభాషణములు విని కృతాచమనుడు రమా విభుని పాదకమలముదలంచి రిపు భయంకర మహోగ్ర కలిత నారాయణాస్త్రంబు కార్ముకమున పూనదడవ తదీయ సంధానమునను. ఓ పుణ్యాత్ముడా, లోకులు ఎవ్వని దివ్యనామాన్ని విన్నా స్మరించినా దాటరాని మృత్యువును కూడా దాటగలరో అటువంటి ఈశ్వరుడు, పరాత్పరుడు, భగవంతుడు, శాంగపాణి, భక్తజనుల బాధలను తొలగించేవాడు అయిన ఆ జగన్నాథుడు నీ శత్రువులను సంహరించుగాక అన్నారు. ఆ మాటలు విని ధ్రువుడు ఆచమించి శ్రీహరి పాదపద్మాలను స్మరించి శత్రు భయంకరమైన నారాయణాస్త్రాన్ని వింట సంధించాడు. కడగి గుహ్యకమాయాంధకారమపుడు వెరవు సెడిదవుదవుల విరిసిపోయే విమలమైన వివేకోదయమున చేసి సమయురాగాదికంబుల సరణినంత. ఆ విధంగా ధ్రువుడు నారాయణాస్త్రాన్ని సంధించగానే అచ్చమైన జ్ఞానం ఉదయించగానే అజ్ఞానం సమసిపోయినట్లు యక్షుల మాయలు అనే కారుచికట్లు క్షణంలో చెదిరిపోయాయి. నరనారాయణ దైవతాస్త్ర భవదుర్వార ప్రభాహేమ పుంఖ రుచిస్ఫార మరాళ రాజసిత పక్షక్రూరధారాపతచ్చర సహస్రములోలి భీషణ విపక్ష శ్రేణిపై వ్రాలే భీకర రావంబునగానజొచ్చు సిఖి సంఘాతంబు చందంబునన్. వారింప శక్యం కాని ఆ నారాయణాస్త్రం నుండి బంగారు అంచులు, రాయంచ రెక్కల వంటి రెక్కలు కలవాడి బాణాలు వేలకొలది పుట్టి అడవిని చుట్టుముట్టిన అగ్నిజ్వాలల వలె భయంకరమైన ధ్వనితో శత్రుసైనికుల పైన ఎడతెగకుండా వచ్చిపడ్డాయి. అట్లేసిన ఆ విధంగా నారాయణాస్త్రం ప్రయోగించగా ఖరనిశిత ప్రదీప్త ఘన కాండ పరంపర వృష్టిచే బొరింబొరి వికలాంగులై అడరి పుణ్యజనుల్ పృథుహేతి పాణులై గరుడును జూచి భూరి భుజగ ప్రకరంబులెదిర్చి పేర్చి
చెచ్చెరవడదెంచు చందమున చిత్రరథున్ బలుపూని తాకినన్. నారాయణాస్త్రం నుండి ఉద్భవించిన వాడి బాణాలు తలతల మెరుస్తూ రాక్షసులను వికలాంగులను చేశాయి. వారు రెచ్చిపోయి పెద్ద పెద్ద కత్తులను చేతుల్లో ధరించి గరుత్మంతుణ్ణి సర్ప సమూహాలు ఎదిరించినట్లు ధ్రువుణ్ణి ఎదుర్కొన్నారు. వారల చండ తీవ్ర శరవర్గము చేత నికృత్త పాద జంఘోరు శిరోధరాంబక కరోదర కర్ణుల చేసి యోగి పంకేరుహమిత్ర మండల సకృద్భిద నెట్టి పదంబుజందు ఆ భూరి పదంబురం పెలుత పొందగబంపే భుజా విజృంభియై. అప్పుడు ధ్రువుడు పదునైన భయంకర బాణాలను ప్రయోగించి యక్షుల పాదాలను, పిక్కలను, తొడలను, మెడలను, చేతులను, చెవులను ఖండించాడు, కన్నులను పెకిలించాడు, పొట్టలను చీల్చాడు, సూర్యమండలాన్ని భేదించుకొని యోగులు పొందే ఉత్తమ లోకానికి వారిని పంపించాడు. ఇవ్విధంబున ఆ చిత్రరథుండగు ధ్రువుని చేత నిహన్యమానులును నిరపరాధులునూనైన గుహ్యకులంజూచి అతని పితామహుండైన స్వయంభువుండు ఋషిగణ పరివృతుండై చనుదెంచి ధ్రువుని చూచి ఇట్లనియే, వత్స నిరపరాధులైన ఈ పుణ్యజనుల నెట్టి దోషంబు ఎట్టి రోషంబున వధించితివి. అట్టి నిరయహేతువైన రోషంబు సాలు. భ్రాతృవత్సల భ్రాతృవధాపి తప్తుండవై కావించు నీ యత్నంబుడుగుము. ఈ విధంగా చిత్రరథుడైన ధ్రువుడు సంహరిస్తున్న నిరపరాధులైన యక్షులను చూచి ధ్రువుని తాత అయిన స్వయంభువ మనువు ఋషులతో కూడి వచ్చి ధ్రువునితో ఇలా అన్నాడు, నాయనా, తప్పు చేయని యక్ష రాక్షసులను కోపంతో వధించావు. నరక కారణమైన క్రోధాన్ని చాలించు. తమ్ముని చావునకు పరితపించి నీవు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని విరమించు. అనగా మనుకులమునకిది అనుచిత కర్మంబు ఒకనికై పెక్కండ్రిట్లని మొనదృంగిరి. ఇది నీ కనయంబును వలవ, ఇది నీ కనయంబును వలవ ఉడుగుమయ్య కుమారా. పుణ్యాత్ముడవైన ఓ ధ్రువకుమారా, మనుకులానికి ఇది తగని పని. ఒక్కనికోసం పెక్కుమందిని వధించావు. ఇట్టి కార్యం నీవు చేయరాదు. దీనిని విరమించు. అదీనుంగాక దేహాభిమానంబునం పశుప్రాయులై భూతహింసగావించుట హృషీకేశానువర్తనులైన సాధులకుంతగదు. నీవు సర్వభూతంబులన ఆత్మభావంబున తలంచి సర్వభూతావాసుండును దురారాధ్యుండునైన విష్ణుని పదంబుల పూజించి తత్పరమ పదంబును పొందితివి. అట్టి భగవంతుని హృదయంబున అనుధ్యాతుండవు. భాగవతుల చిత్తంబులకును సమ్మతుండవు. మరియు సాధువర్తనుండవన నొప్పు నీవి పాపకర్మం బెట్లు సేయ సమగట్టిదివి. ఏ పురుషుండైననేమి మహాత్ములయందు తిదిక్షయు, సములయందు మైత్రియు, హీనులయందు కృపయు. అయస్కాంతం సన్నిధిలో లోహం భ్రమించినట్లు పరమాత్ముని సన్నిధిలో కార్యకారణ స్వరూపమైన ప్రపంచం భ్రమిస్తుంది. సర్వేశ్వరుడు నిమిత్తమాత్రంగా ఉంటాడు. అటువంటి భగవంతుని మాయాగుణ సంబంధం వల్ల పంచభూతాల వల్ల దేహాది ఆకారాలను పొందిన స్త్రీ పురుషుల కలయిక చేత స్త్రీ పురుషుల ఉత్పత్తి జరుగుతుంది. ఈ విధంగా సృష్టి, స్థితి, నాశము జరుగుతూ ఉంటాయి. ఊహింప శక్యం కాని కాలశక్తి ద్వారా జనముల నుండి జనములను పుట్టించడం వల్ల ఆద్యుడు, నశింపజేయటం వల్ల అంతకుడు, అనాది కావటం వల్ల అవ్యయుడు అయి భగవంతుడు జగత్తుకు కారణం అవుతాడు. ఇట్లు దుర్విభావ్యంబైన కాలశక్తించేసి గుణక్షోభంబున
విభజ్యమాన వీర్యుండు అనంతుండు అనాదియు అయిన జనంబుల చేత జనంబులం పుట్టించుచుండుటం చేసి ఆదికరుండును మృత్యుహేతువున జనంబుల లయంబునొందించుటం చేసి అంతకరుండును అనాదియకుడం చేసి అవ్యయుండును అయిన భగవంతుండు జగత్కారణుండంగావున ఈ సృష్టి పాలన విలయంబులకు కర్తగాని వాని వడువున దాని చేయుచుండు. ఇట్లు మృత్యురూపుండును పరుండును సమవర్తియునైన ఈశ్వరునికి స్వపక్ష పరపక్షంబులు లేవు. కర్మాధీనంబులైన భూత సంఘంబులు రజంబు మహావాయువుననుసరించు చాట్పున అస్వతంత్రంబులగుచు అతనిని అనువర్తించు. ఈశ్వరుండును జంతుచయాయుపచయాపచయకరణంబులం అసృష్టుండును అగు జీవుండు కర్మబద్ధుండగుటం చేసి కర్మంబు వానికి ఆయురుపచయాపచయంబులం చేయుచుండు. మరియు సర్వజగత్ కర్మసాక్షియగు సర్వేశ్వరుని. అంతేకాక దేహం మీది అభిమానంతో పశువులవలె ప్రాణి హింస చేయడం శ్రీహరి భక్తులైన సజ్జనులకు తగదు. నీవు సర్వప్రాణులను నీవలే భావించి సర్వప్రాణి స్వరూపుడైన శ్రీహరిని కొలిచి ఆయన స్థానాన్ని సాధించావు. ఆయన మనస్సుకు ఎక్కావు. హరిభక్తులను మెప్పించావు. నీవు మంచి నడవడి కలవాడవు. తనకంటే గొప్పవారియందు సహనభావం, తనతో సమానులయందు స్నేహభావం, తనకంటే తక్కువ వారియందు దయ, మిగిలిన సమస్త ప్రాణులయందు సమభావం కలిగి వర్తించే వానిని సర్వాంతర్యామి అయిన భగవంతుడు కరుణిస్తాడు. భగవంతుడు కరుణిస్తే మానవుడు ప్రాకృత గుణాల నుండి విముక్తుడై లింగ శరీరాన్ని విడిచి బ్రహ్మానందాన్ని పొందుతాడు. అయస్కాంతం సన్నిధిలో లోహం భ్రమించినట్లు పరమాత్ముని సన్నిధిలో కార్యకారణ స్వరూపమైన ప్రపంచం భ్రమిస్తుంది. సర్వేశ్వరుడు నిమిత్తమాత్రంగా ఉంటాడు. అటువంటి భగవంతుని మాయాగుణ సంబంధం వల్ల పంచభూతాల వల్ల దేహాది ఆకారాలను పొందిన స్త్రీ పురుషుల కలయిక చేత స్త్రీ పురుషుల ఉత్పత్తి జరుగుతుంది. ఈ విధంగా సృష్టి, స్థితి, నాశము జరుగుతూ ఉంటాయి. ఊహింప శక్యం కాని కాలశక్తి ద్వారా జనముల నుండి జనములను పుట్టించడం వల్ల ఆద్యుడు, నశింపజేయటం వల్ల అంతకుడు, అనాది కావటం వల్ల అవ్యయుడు అయి భగవంతుడు జగత్తుకు కారణం అవుతాడు. అందువల్ల సృష్టి స్థితి లయాలను చేయనట్లే ఉండి చేస్తుంటాడు. ఈ విధంగా మూర్తిస్వరూపుడు పరుడు సమవర్తి అయిన భగవంతునకు తనవారని పరులని భేదం లేదు. కర్మలకు లోబడిన జీవులు స్వతంత్రత లేనివారై ధూళికణాలు గాలిని అనుసరించిన విధంగా భగవంతుని అనుసరిస్తారు. ఉపచయం అపచయం కలిగిస్తాడు. సర్వేశ్వరుడు కర్మసాక్షి. కొందరు స్వభావమందురు, కొందరు కర్మం బటన్రు, కొందరు కాలం బందురు, కొందరు దైవం బందురు, కొందరొగిగామమన్రు మహాత్మా. కొందరు ఆయనను స్వభావం అంటారు, మరికొందరు కర్మం అంటారు, ఇంకా కొందరు కాలం అంటారు, కొందరు దైవం అంటారు, మరికొందరు కామం అని కూడా అంటారు. ఇట్టుల వ్యక్త రూపుండును అప్రమేయుండును నానా శక్యుదయ హేతుభూతుండునైన భగవంతుండు సేయు కార్యంబుల బ్రహ్మరుద్రాదులెరుంగరన అతని తత్వంబునెవ్వరెరుంగనోపుదురు. కావునం పుత్ర ఇట్లుత్పత్తి నాశంబులకు దైవంబ కారణంబై ఉండుగాన ధనదానుచరులు ఇద్ధనదానుచరులు భవదీయ భ్రాతృహంతలగుదురే. భూతాత్మకుండు భూతేశుండు భూతభావనుండు సర్వేశ్వరుండు పరాపరుండునగు ఈశుండ మాయాయుక్తుండై
స్వశక్తిచే సృష్టి స్థితి లయంబులంచేయు అయిన అనహంకారంబునంజేసి గుణకర్మంబులచే అస్పృశ్యుండగుచూ వర్తించు అదియునుగాక ఈ ప్రజాపతులు విశ్వ శృణామంబుల నియంత్రితులై ముకుద్రాళ్ళు వెట్టిన పశువులంబోలి ఎవ్వని ఆజ్ఞాధీన కృత్యులై వర్తింతురట్టి దుష్ట జన మృత్యువు సుజనామృత స్వరూపుండు సర్వాత్మకుండు జగత్పరాయణుండునైన ఈశ్వరుని సర్వప్రకారంబుల శరణంబు పొందుము అదినుగాక. ఈ విధంగా నిర్గుణుడు, అప్రమేయుడు, అనేక శక్తులకు హేతుభూతుడు అయిన భగవంతుడు చేసే పనులను బ్రహ్మరుద్రాదులు సైతం తెలుసుకోలేరు. ఇక అతని తత్వాన్ని ఎవరు తెలుసుకోగలరు? కాబట్టి నాయనా, పుట్టుకకు మరణానికి దైవమే కారణం. అందుచేత ఈ కుబేరుని భటులు నీ తమ్ముణ్ణి చంపారని భావించవద్దు. భూతాత్మకుడు, భూతేశుడు, భూతభావనుడు, సర్వేశ్వరుడు, పరాత్పరుడు అయిన భగవంతుడు తన మాయచేత సృష్టి స్థితి లయాలను చేస్తూ ఉంటాడు. అయినా అహంకార రాహిత్యం వల్ల గుణకర్మలకు అంటరానివాడే ఉంటాడు. ముక్కుత్రాళ్లతో కట్టబడిన పశువుల వలె ఈ ప్రజాపతులు భగవంతుని ఆజ్ఞలను పాటించి ప్రవర్తిస్తారు. కాబట్టి దుష్టులకు మూర్తిస్వరూపుడు, శిష్టులకు అమూతస్వరూపుడు, సర్వాత్మకుడు, జగత్పరాయణుడు అయిన భగవంతుణ్ణి అన్ని విధాల శరణు పొందు. అంతేకాక అనఘాత్మ నీవు పంచాబ్జ వయస్కుండవై పినతల్లి నిన్నాడినట్టి మాటల నిర్భిన్న మర్ముండవగుచును జనయిత్రిదిగనాడి వనముకేగి తపమాచరించి అచ్చపు భక్తి ఈశ్వరు పూజించి మహిత విభూతి మెరసి రమణ త్రిలోకోత్తరంబైన పదమును పొందితివదిగాన భూరిభేద రూపమైన ప్రపంచంబు రూఢియే మహాత్మునందు ప్రతీతమయ్యలరు. అట్టి అగుణుడు అద్వితీయుండును అక్షరుండునైన ఈశ్వరు పరమాత్ముననుదినంబు. కొందరు స్వభావమందురు, కొందరు కర్మం బటన్రు, కొందరు కాలం బందురు, కొందరు దైవం బందురు, కొందరొగిగామమండ్రు మహాత్మా. కొందరు ఆయనను స్వభావం అంటారు, మరికొందరు కర్మం అంటారు, ఇంకా కొందరు కాలం అంటారు, కొందరు దైవం అంటారు, మరికొందరు కామం అని కూడా అంటారు. ఇట్టుల వ్యక్త రూపుండును అప్రమేయుండును నానా శక్త్యుదయ హేతుభూతుండునైన భగవంతుండు సేయు కార్యంబుల బ్రహ్మరుద్రాదులెరుంగరన అతని తత్వంబునెవ్వరెరుంగనో పుదురు. కావునం పుత్రా, ఇట్లుత్పత్తి నాశంబులకు దైవంబ కారణంబై ఉండుగాన ధనదానుచరులు ఇద్ధనదానుచరులు భవదీయ భ్రాతృహంతలగుదురే. భూతాత్మకుండు, భూతేశుండు, భూతభావనుండు, సర్వేశ్వరుండు, పరాపరుండునగు ఈశుండ మాయాయుక్తుండై స్వశక్తిచే సృష్టి స్థితి లయంబులంచేయు అయిన అనహంకారంబునంజేసి గుణకర్మంబులచే అస్పృశ్యుండగుచూ వర్తించు. అదియునుగాక ఈ ప్రజాపతులు విశ్వ శృణామంబుల నియంత్రితులై
ముకుద్రాళ్ళు వెట్టిన పశువులంబోలి ఎవ్వని ఆజ్ఞాధీన కృత్యులై వర్తింతురట్టి దుష్ట జన మృత్యువు సుజనామృత స్వరూపుండు సర్వాత్మకుండు జగత్పరాయణుండునైన ఈశ్వరుని సర్వప్రకారంబుల శరణంబు పొందుము అదినుగాక. ఈ విధంగా నిర్గుణుడు, అప్రమేయుడు, అనేక శక్తులకు హేతుభూతుడు అయిన భగవంతుడు చేసే పనులను బ్రహ్మరుద్రాదులు సైతం తెలుసుకోలేరు. ఇక అతని తత్వాన్ని ఎవరు తెలుసుకోగలరు? కాబట్టి నాయనా, పుట్టుకకు మరణానికి దైవమే కారణం. అందుచేత ఈ కుబేరుని భటులు నీ తమ్ముణ్ణి చంపారని భావించవద్దు. భూతాత్మకుడు, భూతేశుడు, భూతభావనుడు, సర్వేశ్వరుడు, పరాత్పరుడు అయిన భగవంతుడు తన మాయచేత సృష్టి స్థితి లయాలను చేస్తూ ఉంటాడు. అయినా అహంకార రాహిత్యం వల్ల గుణకర్మలకు అంటరానివాడై ఉంటాడు. ముక్కుత్రాళ్లతో కట్టబడిన పశువుల వలె ఈ ప్రజాపతులు భగవంతుని ఆజ్ఞలను పాటించి ప్రవర్తిస్తారు. కాబట్టి దుష్టులకు మూర్తిస్వరూపుడు, శిష్టులకు అమూతస్వరూపుడు, సర్వాత్మకుడు, జగత్పరాయణుడు అయిన భగవంతుణ్ణి అన్ని విధాల శరణు పొందు. అంతేకాక అనఘాత్మ నీవు పంచాబ్జ వయస్కుండవై పినతల్లి నిన్నాడినట్టి మాటల నిర్భిన్న మర్ముండవగుచును జనయిత్రిదిగనాడి వనముకేగి తపమాచరించి అచ్చపు భక్తి ఈశ్వరు పూజించి మహిత విభూతి మెరసి రమణ త్రిలోకోత్తరంబైన పదమును పొందితివదిగాన భూరిభేద రూపమైన ప్రపంచంబు రూఢియే మహాత్మునందు ప్రతీతమయ్యలరు. అట్టి అగుణుడు అద్వితీయుండును అక్షరుండునైన ఈశ్వరు పరమాత్ముననుదినంబు. నాయనా, నీవు 5 వయస్సులో పెనతల్లి నిన్నాడిన మర్మాంతకాలైన మాటల చేత లోపల ఎంతో నొచ్చుకొని కన్నతల్లిని విడిచి అడవికి పోయి తపస్సు చేశావు. అచ్చమైన భక్తితో భగవంతుణ్ణి పూజించి 3 లోకాలకు మీదిదైన ధ్రువపదాన్ని పొందావు. భేదరూపమైన ఈ ప్రపంచం ఏ మహాత్మునియందు ప్రతీతమై ఉంటుందో అటువంటి త్రిగుణాతీతుడు, అద్వితీయుడు, శాశ్వతుడు అయిన ఆ భగవంతుని కోసం ప్రతిదినం కైకొని శుద్ధంబు గతమత్సరంబును అమలంబునగు హృదయంబునందు సొలయ కన్వేషించుచును ప్రత్యగాత్ముండు భగవంతుడును పరబ్రహ్మమయుడు ఆనందమాతృండు అవ్యయుడు పపన్న సకల శక్తియుతుండు సగుణుడజుడు అయిన సర్వేశ్వరునందుత్తమంబైన సద్భక్తి చేయుచు సమతనొప్పి రూఢి సోహమ్మమేతి ప్రరూఢమగుచు ఘనతకెక్కున విద్యయన్ గ్రంథి నీవు త్రెంచి వైచితి కావున ధీవరేణ్య సర్వశుభహాని అయిన రోషంబు వలదు. పవిత్రమైన పగను వీడిన నిష్కల్మషమైన మనస్సుతో అలుపు లేకుండా అన్వేషించు. ఈ విధంగా ప్రత్యేగాత్ముడు, భగవంతుడు, పరబ్రహ్మ, ఆనందస్వరూపుడు, అనంతుడు, సమస్త శక్తిమంతుడు, సగుణుడు, అజుడు అయిన ఆ సర్వేశ్వరుణ్ణి పూజిస్తేవాడు నేను, నాది అనే అవిద్యారూపమైన పీఠముడిని త్రెంచుకున్నావు. కావున ధీశాలి, సర్వశుభాలను హరించే కోపాన్ని విడిచిపెట్టు. వినురోష హృదయు చేతను వినురోష హృదయు చేతను ఆనయము లోకము నశించు
ఔషధములచే ఘనరోగములు నశించినయనున అదిగాన రోషమడపు మహాత్మా. మహాత్మా, మందుల వల్ల రోగాలు నశించినట్లు కోపం కలవాని వలన లోకం నశిస్తుంది. కాబట్టి కోపాన్ని అణచివేసుకో. అనగ నీదు సహోదర హంతలనుచు బెనచి ఈ పుణ్యజనుల దంపితి కడంగి పరగనిదియే సదాశివ భ్రాతయైన అర్థ విభునకు అపరాధమయ్యగాన. పుణ్యాత్మ, నీ తమ్ముని చంపినవాళ్లు అని ఈ యక్షులను చంపావు. ఇది శివుని సోదరుడైన కుబేరుని పట్ల నీవు చేసిన అపరాధం. కావున నతి నుతుల చేత నీవిపుడతని ప్రసన్నునిగజేయుమని మనువు దయామతి చెప్పి ధ్రువునిచే సత్కృతుడై నయమొప్పదనియే ఋషియుక్తుండై. నమస్కారాల చేత స్తోత్రాల చేత కుబేరుని ప్రసన్నుని చేసుకో అని చెప్పి ధ్రువుని చేత పూజలందుకుని స్వయంభువ మనువు ఋషులతో కలిసి వెళ్లిపోయాడు. అప్పుడు యక్షచారణ సిద్ధ విద్యాధరాది జనగణస్తూయమానుడై ధనదుడంత పుణ్యజన వైశస నివృత్తు భూరిరోషరహితుడైనట్టి ధ్రువుని చేరంగవచ్చే. కోపాన్ని తగ్గించుకొని యక్షులను సంహరించడం మానుకున్న ధ్రువుని దగ్గరకు యక్షులు, చారణులు, సిద్ధులు, విద్యాధరులు మొదలైనవారు స్తుతిస్తుండగా కుబేరుడు వచ్చాడు. సనుదెంచి వెస కృతాంజలి అయిన ధ్రువుజూచి తివుటనిట్లనియే క్షత్రియ కుమార తగ భవదీయ పితామహాదేశంబునను దుస్త్యజంబైన ఘన విరోధముడిగితివటుగాన రుణరంగనిపుడు నీయందు ప్రసన్నుండనైతి భూత జననలయంబులగనయంబు కాలంబు కర్తయై వర్తించుగాన యుష్మదనుజు చంపిన వారులీ యక్షవరులుగారు తలపోయని యక్షగణమునిట్లు నెరివధించిన వాడవు నీవుగావు. వినుత గుణశీల మాటలు వేయునేల వినుత గుణశీల మాటలు వేయునేల. వచ్చి తనకు నమస్కరించిన ధ్రువునితో ఇలా అన్నాడు, రాకుమారా, నీ తాత ఆదేశించగా విడువరాని పగను విడిచావు. అందువల్ల నీ పట్ల నేను ప్రసన్నుడనైనాను. జీవుల జనన మరణాలకు కాలమే కారణం. కావున ఓ సుగుణాత్మ, వే మాటలెందుకు? నీ తమ్ముణ్ణి చంపినవాడు యక్షుడు కాడు. యక్షులను చంపినది నీవు కాదు. అదీనుంగాక ఏ బుద్ధింజేసి కర్మ సంబంధ దుఃఖాదికంబులు దేహాత్మానుసంధానంబునంజేసి సంభవించు అట్టి అహం త్వమ్మను అపార్థ జ్ఞానంబు స్వప్నమందుంబోలే పురుషునకుందోచునదిగావున సర్వభూతాత్మ విగ్రహుండును అధోక్షజుండును
భవచ్ఛేదకుండును భజనీయ పాదారవిందుండును అనంతామేయ శక్తియుక్తుండును గుణమయ్యగు ఆత్మమాయచే విరహితుండును నైన ఈశ్వరుని సేవింపుము. నీకు భద్రంబయ్యడు భవదీయ మనోగతంబైన వరంబు కోరుము. నీవంబు జనాభ పాదారవింద సేవనంబు తిరంబుగా చేయుదువని ఎరుంగుదునని రాజరాజు చేతనట్లు మహామతియు భాగవతోత్తముండునూనైన ధ్రువుండు ప్రేరేపింపంబడి ఏ హరిస్మరణంబు చేత అప్రయత్నంబున దురత్యయంబైన అజ్ఞానంబున్ తరింతు అట్టి హరిస్మరణం అచలితంబగునట్లు సంగుమని అడిగిన అట్ల కాకయని అంగీకరించి అంతం కుబేరుండును సంప్రీత చిత్తుండయి ధ్రువునికి శ్రీహరిస్మరణం పట్ల అనుగ్రహించి అంతర్ధానంబునందే. అంత ధ్రువుండు యక్షకిన్నర కింపురుషగణ సంస్తూయమాన వైభవుండగుచు ఆత్మీయ పురంబునకు మరలి చనుదెంచి అంతేకాక కర్మ సంబంధాలైన దోహకం మొదలైనవి దేహాభిమానం కారణంగా మానవునికి కలుగుతూ ఉంటాయి. స్వప్నంలో వలె నేను నీవు అనే భేదబుద్ధి అజ్ఞానం వల్ల కలుగుతుంది. సర్వభూత స్వరూపుడు అధోక్షజుడు సంసార బంధ విమోచకుడు పూజింపదగిన పాదపద్మాలు కలవాడు అంతములేని అపరిమితమైన శక్తి కలవాడు త్రిగుణాలతో నిండిన మాయలేనివాడు అయిన భగవంతుని సేవించు. నీకు మేలు కలుగుతుంది. నీ మనస్సులో ఉన్న కోరికను కోరుకో. నీవు విష్ణుదేవుని పాదపద్మాలను స్థిరంగా పూజించేవాడవని నాకు తెలుసు అని కుబేరుడు బుద్ధిమంతుడు భాగవతోత్తముడు అయిన ధ్రువుణ్ణి ప్రోత్సహించాడు. ధ్రువుడు ఏ హరిస్మరణం వల్ల దురంతము దుస్తరము అయిన అజ్ఞానాన్ని అవలీలగా తరింపగలమో ఆ శ్రీహరి స్మరణం నా మనస్సులో సుస్థిరంగా ఉండేటట్లు అనుగ్రహించు అని కోరుకున్నాడు. కుబేరుడు సంతోషించి ధ్రువునికి ఆ వరాన్ని అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. ఆ తరువాత ధ్రువుడు యక్షులు కిన్నరులు కింపురుషులు తన వైభవాన్ని కీర్తిస్తుండగా నిజ రాజధానికి మరలివచ్చి గణుతింప భూరి దక్షిణలచే కడునొప్పు యజ్ఞముల్సేయనై యజ్ఞ విభుడు ద్రవ్యక్రియా దేవతా ఫలరూప సత్కర్మ ఫలప్రదాతయొప్పు పురుషోత్తముని నర్థి పూజించి మరియు సర్వోపాధి వర్జితుండుత్తముండు సర్వాత్మకుడు నగు జలజాక్షునందు తీవ్రంబై ప్రవాహరూపంబునైన భక్తి సలుపుచు అఖిల ప్రపంచమందు అలరతనయందునున్న మహాత్ము హరిని చిదచిదానందమయుని లక్ష్మీవరు పరమునీశ్వరేశ్వరు పొడగనే నిధచరిత ధ్రువుడు ఎంతో అధికమైన దక్షిణలిస్తూ లెక్కలేనన్ని యజ్ఞాలు చేశాడు. యజ్ఞవిభుడు కర్మఫలప్రదాత అయిన పురుషోత్తముణ్ణి పూజించాడు. జాతి గుణ క్రియా సంజ్ఞా రూపాలైన సమస్త ఉపాధులను వదిలినవాడు ఉత్తముడు సర్వాత్మకుడు కమలనయనుడు అయిన భగవంతునిపై తీవ్రమైన భక్తిని ప్రవాహరూపంగా ప్రసరింపజేశాడు. తనలోని మహాత్ముడు చరాచరములన్నింట ఉండేవాడు లక్ష్మీపతి పరాత్పరుడు దేవదేవుడు అయిన హరిని సర్వజీవులయందు సందర్శించాడు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త
ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతం, చతుర్థ స్కంధము. ఘట్టములు 12 ధ్రువుండు మరలివచ్చుట, 13 ధ్రువేక్షుల యుద్ధము,